వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఏదైతే మన ఓజస్ గంభీర గారి మూవీ ఏదో పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ కంప్లీట్లీ క్లీన్ హిట్ అయిన మూవీ అయితే నేను చెప్తాను. ఎందుకు పోయి అంటే కంప్లీట్లీ డీటెయిల్స్ అయితే ఈరోజు వీడియోలో మాట్లాడుకుంటున్నాను. సో కొంచెం స్పాయిలర్స్ కూడా ఉండబోతుంది, ఎందుకంటే కొంచెం మూవీ స్టోరీ కూడా కొంచెం రివీల్ చేయబోతున్నాను. సో కొత్త వ్యవసాయం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఆకొని ఆల్ మీద ట్యాప్ చేసుకుని నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఈ మూవీ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే కల్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఫుల్ మీల్స్ కదా భయ్య, కంప్లీట్లీ ఒక బఫెట్ మీల్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కంప్లీట్లీ ఈ యొక్క మూవీలో మా జాతర వైబ్ ఏదైతే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సీన్స్ ఉన్నాయో ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ ఇంత కంప్లీట్గా ఇంత నరేట్ చేసి మాత్రం చూపించలేదు. అండ్ సుజిత్ గారికి ప్రీవియస్లీ మూవీ సాహో ఏదైతే ఉందో ఆ సాహో మూవీలో కూడా మనకి ఇంత వైలెన్స్ని అండ్ అలాగే ఇంత టైప్ ఆఫ్ యొక్క ఏ విధంగా చెప్పాలంటే మనకి కంప్లీట్లీ ఆ రగుడ్నెస్ అనేది మనకి ఎస్టాబ్లిష్ చేయలేదు. కంప్లీట్లీ ఈ మూవీలో మనకి ఆ యొక్క కంప్లీట్ వైలెన్స్ కానివ్వండి, ఆ యొక్క క్యారెక్టరైజేషన్ కానివ్వండి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మేబీ సాహోలో చూపించినటువంటి క్యారెక్టర్ కన్నా ఈ ఓజస్ గంభీర క్యారెక్టర్ అనేది సుజిత్ గారికి బాగా హద్దుకుందేమో. మేబీ ఓవరాల్ చూసినట్లయితే మూవీ అనేది ఆన్ స్క్రీన్ దగ్గర వెళ్ళిపోయింది. ఈ వీకెండ్ కంప్లీట్లీ కల్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, వైలెన్స్ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో, యాజ్ అ పార్ట్నర్ ఫ్యామిలీ టైప్ ఆడియన్స్ కాకుండా రిమైనింగ్ ఆల్ అందరూ అయితే ఈ యొక్క మూవీని ఆన్ స్క్రీన్ వాచ్ చేయండి. 18 years అబవ్ ఉంటుంది, ఎందుకంటే మూవీ అనేది ఏ సర్టిఫికేట్ వస్తుంది. సో కంప్లీట్లీ చూసినట్లయితే ఇంకా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏ విధంగా ఉన్నాయో పార్ట్స్ వైజ్ చూసినట్లయితే మనకు ఒక చిన్న స్టోరీని ఇంట్రడక్షన్ చేస్తారు చైనీస్ది. సో ఆ యొక్క 7 మంది సమురాయిలు ఉంటారు. ఆ 7 మందిలో చంపాలనుకుంటారు, బట్ 7 మంది మిస్ అయిపోతారు. ఆ 7 మందిలో ఒకటిని దత్తక తీసుకొని మరి విద్యలు నేర్పిస్తుంటారు. సో ఆ ఎవరైతే సమురాయి ఉంటాడో ఆ సమురాయి తీసుకున్న సమురాయి అనుకోండి, ఆ సమురాయి అనేది అందరినీ చంపేస్తుంటే తను తప్పించుకొని ఓనర్ దగ్గరికి అయితే వెళ్తాడు. సో ఆ ఓనర్ అనేది ఒక పోర్ట్ అనేది రెడీ చేయడం చేస్తారు. అది మన అయితే పోర్ట్ అనేది పెడుతుంటాడు. సో ఆ పోర్ట్కి అండగా అయితే మనోడు ఉంటాడు. సో ఇక్కడ వరకు అయితే ఒక క్లీన్ నరేషన్ అయితే వచ్చేసింది మూవీ డైరెక్టర్ నుంచి అయితే. బట్ ఇక్కడ నుంచి అనేది మూవీ స్టోరీ అసలు కదలదు భయ్య, లిటరలీ చెప్పండి. ఈ మూవీ స్టోరీలో అసలు కదలదు, అక్కడే ఉంటుంది. ఆ పోర్ట్ని కాపాడుకుంటూ ఉంటాడు. బట్ చిన్న గ్లిచ్ వల్ల ఆ పోర్ట్ వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ ఆ పోర్ట్ కోసం మళ్ళీ బాంబాయి కోసం రావాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఎక్కడ మూవీ అనేది హైలైట్ అయిపోయిందంటే, మీ స్టోరీ ఏం కదలలేదంటున్నాం, బట్ ఎక్కడ హైలైట్ అయిపోయిందంటే ఈ మూవీ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఆ స్టోరీ కదలకపోయినా ఓవరాల్ చూసుకున్నట్లయితే ఈ నరేషన్స్ ఏవైతే క్యారెక్టరైజేషన్, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కానివ్వండి, ఓమి క్యారెక్టర్ కానివ్వండి, గీతా క్యారెక్టర్ కానివ్వండి, సో ఓవరాల్ కంప్లీట్లీ నరేషన్ అనేది సూపర్ ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టోరీ లైన్ ఎక్కడ ల్యాగ్ లేకుండా అయితే వన్ బై వన్ అయితే మూవ్ ఆన్ అవుతుంది. సో స్టోరీ లైన్ వైజ్ మాత్రం, స్క్రీన్ ప్లే వైజ్ మాత్రం సుజిత్ గారికి టేకబో చెప్పాలి. ఓవరాల్ ఈ ప్రీవియస్లీ సాహో మూవీలో ఆడియన్స్ అందరూ నోటిఫై చేసిన ఒకటే, స్క్రీన్ ప్లే అనేది కొంచెం ఆడియన్స్కి ఎక్కలేదు. స్టోరీ లైన్ అనేది చెప్పాలనుకుంది, కంప్లీట్లీ మాకు అర్థం కాలేదని చెప్పారు. బట్ అదే స్టోరీ లైన్లో అదే స్క్రీన్ ప్లేలో మీకు స్టోరీ నేను అర్థమయ్యేటట్టు చూపించాలని చెప్పి కంప్లీట్లీ ఓజీ మూవీతో మన ముందుకు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే తమన్ గారి బీజిఎం అనేది మూవీకి డ్యూల్ హార్ట్ అని చెప్పాలి. సో మూవీ ఏ విధంగా అయితే స్టోరీ లైన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, విజువలైజేషన్లో దానికి తోడుగా బీజిఎం కొడుతున్నాడు భయ్య తమను. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే పీక్ లెవెల్ అయితే బీజిఎం అయితే ఉండడం జరిగింది. అండ్ దానికి తగ్గట్టుగా మన హీరోని చూపించే పద్ధతి, సో ఓవరాల్ చూసుకున్నట్లయితే ఫుల్ మీల్స్ అని చెప్తాను. ఎక్కడ తగ్గలేదు మూవీ అనేది. క్యారెక్టరైజేషన్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, బీజిఎం కానివ్వండి, స్టోరీ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, డైరెక్టర్ స్టోరీ నరేషన్ కానివ్వండి, ఓవరాల్ ఫుల్ మాసడ్ మ్యూజిక్ చెప్పాను. కంప్లీట్లీ ఒక టైం లైన్ కూడా మనకి 2 hours 35 minutes కరెక్ట్గా అయితే రన్ టైం అయితే ఉండడం జరిగింది. సో మూవీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ట్విస్ట్ ఎలా ఉన్నాయి భయ అనే విషయానికి వచ్చినట్లయితే ఇంటర్వెల్ బ్యాంక్ కానివ్వండి, ఫైనల్ బ్యాంక్ కానివ్వండి టాప్ లేచిపోద్ది. ఇంకా మిడిల్లో అయితే మనకి కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ ప్లాన్ చేశారు. సో ఫైట్ సీక్వెన్స్ కూడా బోర్ లేకుండా మల్టిపుల్ ఫైట్ సీక్వెన్స్లో మన పవన్ కళ్యాణ్ కానీ హైలైట్ చేస్తే ఎలివేషన్ షాట్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఆ షార్ట్సే మన అందరికి కావాలి కాబట్టి ఆన్ స్క్రీన్ ప్రిఫర్ చేయండి మూవీని. కంప్లీట్లీ నేను మాట్లాడేది ఏంటంటే కొంచెం మైనస్ ఎక్కడ ఏంటంటే మూవీలో ఎమోషనల్ టచ్ మాత్రం ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్లోకి తీసుకెళ్ళి ఉంటే ఇంకా బెటర్ అనిపించేది. అండ్ ఫస్ట్లీ చూసినట్లయితే ఒక టైటిల్ సాంగ్ కానివ్వండి, మన హీరోకి ఇంట్రడక్షన్ సాంగ్ ఏదన్నా కానీ ప్లే చేసి ఉంటే ఇంకొంచెం క్రేజీనెస్ అనేది పెరిగేది అనిపించింది. బట్ సెకండ్ హాఫ్లో ఏదైతే మన క్లైమాక్స్ ఉందో ఆ క్లైమాక్స్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్లో చూపించినట్టు ఇంటర్వెల్ బ్యాంగే హైప్ అనేది ఎక్కువ ఉంది. సో ఆ హైప్ మీద సెకండ్ హాఫ్ కంటిన్యూ చేస్తాం కాబట్టి ఆ యొక్క ఇంటర్వెల్ బ్యాంక్ అనేది కొంచెం తగ్గిందని నాకు అనిపించింది. సో అంతకు మించి నోటీస్ అయ్యి ఇది పెద్ద నోటీస్ అని కూడా కాదు. ఓవరాల్ చూసినట్లయితే కల్ట్ మూవీ కంప్లీట్లీ ఆన్ స్క్రీన్ ప్రిఫర్ చేయండి. ప్రీవియస్లీ ఎవరైతే మన హరిహర వీరములతో డిసప్పాయింట్ అయిపోయిన ఫ్యాన్స్ అందున్నారో వాళ్ళైతే పీక్ లెవెల్ సెలబ్రేషన్స్ అనేది ఈ మూవీతో చేసుకున్నారు. సో మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, నేను నెక్స్ట్ మూవీస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.